తెలుగుదేశం పార్టీలో మంత్రులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు టార్గెట్ అవుతున్నారు. అది సొంత మీడియా ద్వారా లేదా సొంత సోషల్ మీడియా ద్వారా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని బద్నాం చేస్తున్నారు. ఇది ఆలోచించుకోవాల్సింది అధినాయకత్వం ప్లస్ సదరు వ్యక్తులు ఎవరైతే బద్నాం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే రామచంద్రాపురం దగ్గర ఒక పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి గెలవగలిగినటువంటి మంత్రి అయినటువంటి వ్యక్తి మీదన అదే విధంగా జరుగుతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణకి సంబంధించిన బంధువు అవుతాడని కొండపల్లి శ్రీనివాస్ విషయంలోనూ మొన్న ఈ మధ్యన ఆయన బొత్స సత్యనారాయణ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడంటూ జరుగుతున్నటువంటి ప్రచారం. వీటన్నిటి మీదన ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు చెప్పేది ఏంటంటే సహజంగా జరిగే పరిణామాల్ని లేదంటే అసలు జరగని వాటిని కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు, పర్టికులర్గా బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు, దాన్ని సోషల్ మీడియాలో బద్నాం చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తున్నారు.